ఇవ్వండి ఏదో ఒకటి జస్ట్. అగ్రి హ్మ్. ఇదే. ఆ! రీ వచ్చేసిందండి ఇప్పుడే. వెళ్ళినియి. అంటే ఇవి ఎన్ని హ్మ్. నంబర్స్‌కెళ్తాయో ట్రై చేసుకోవాలి. ఒకసారి మనం చెక్ చేసుకుంటే అర్థం. ఎన్ని నంబర్స్‌కెళ్తాయో చెక్ జేసుకోవాలి. అదే ఎక్కువ ఓకే. నంబర్స్‌కెళ్ళినా బ్లాక్ అయిపోతుంటది. అవి చూసుకోవాలి. జస్ట్ ఏదైనా అవసరమైనప్పుడు ఓకే. చిన్న చిన్నగా యూజ్ చేసుకోవడానికి ఈ టూల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. అదే నిన్న వర్క్ అవ్వలేదు. నైట్ ట్రై చేశాను అదే నేను 2 ఓపెన్ చేసి. హ్మ్. ఇంక ఇది మామూలుగా ఇంకా వేరే టూల్స్ అయినా చూసుకోవచ్చు. ఇది ఒక్క నిమిషం అండి. దీన్ని ఏంటిదండి ఇది డబ్ల్యూఏ సెండర్, అంతే. డబ్ల్యూఏ బల్క్ మెసేజ్ సెండర్. అంతే ఉందా? ఓకే. అయితే ఒకసారి దాని ఓకే. టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా చూసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. మామూలుగా ఏదన్నా ఒక 10 మెంబర్స్, 15 మెంబర్స్ పెట్టినా ఏం కాదు. ఇంకెక్కువ అంటే గనుక డైలీ కూడా కంటిన్యూయస్‌గా రిపీటెడ్‌గా పెట్టకూడదంటారా? పెడతా ఉంటే బ్లాక్ అయిపోతాయి. డైలీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే అండి. ఈరోజైతే నెక్స్ట్ ఈ క్లాసు చేద్దాము. ఆహ్, లైక్ థియరీ క్లాస్ కంప్లీట్ చేద్దాం. హ్మ్. నిన్న పంపించిన ఎక్స్‌పీరియన్స్ ఓకే క్వెషన్స్ అండి. స్టార్ట్ చేయండి. మండే రోజు అడుగుతానవి. హ్మ్. ఇక్కడ మనము ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అనేది మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చింది గదా! మనకి ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్‌లో బ్రాండ్ అవేర్‌నెస్ ఇవన్నీ గనుక మనకు చూసుకున్న తర్వాత లాస్ట్‌లో ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ఉంది. దాని గురించి సెపరేట్‌గా మనం డిస్కస్ చేద్దాం. అది ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అనేది అందరికీ వర్కౌట్ అవ్వదు. అంటే అన్ని కంపెనీస్‌కి అవసరం ఉండదు. ఎవరికైతే వాళ్ళ ఆన్‌లైన్‌లో రిప్యుటేషన్ ప్రాబ్లమ్ వస్తుందో వాళ్ళు మాత్రమే ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. దీంట్లో మనకేంటంటే రిజల్ట్ ఎప్పటికొస్తుందనేది కూడా గ్యారంటీ ఉండదు. ఇప్పుడు ఎస్‌సిఓ చేస్తే మనకి మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ అనేది ఉంటుంది. బట్ ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్‌లో మనకి ఎప్పటికి మనకి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు అనేది మనకి క్లారిటీ ఉండదు. కానీ చేస్తూ వెళ్ళడమే దీంట్లో వర్క్. దీన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్‌లో మనము హ్యాండిల్ చేయొచ్చనమాట. లైక్ ఫస్ట్ మనకి ఎక్కడైతే మనకి మన బ్రాండ్ గురించి నెగెటివ్ రివ్యూస్ స్టార్ట్ అవుతాయో, మన రెప్యుటేషన్ తగ్గిపోతుందని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు జెన్యూన్‌గా ఇచ్చేవాళ్ళేంటంటే అది ఏంటి అనేది ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఒక నెగెటివ్ రివ్యూ రాగానే లేదా వాళ్ళేదైనా ప్రాబ్లమ్‌ని ఆహ్, ఫేస్ చేస్తున్నామని చెప్పేసి ఒక మెసేజ్ రాగానే మనం ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. ఫస్ట్ స్టెప్. ఇమ్మీడియేట్‌గా రిప్లై ఇచ్చి ఆ ప్రాబ్లమ్‌ని మాక్సిమం సాల్వ్ చేసేలాగా చూడాలి. ఒకవేళ ప్రొడక్ట్స్ అయితే జెన్యూన్ ప్రొడక్ట్స్ అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా మనం నెక్స్ట్ టైమ్ రిపీట్ కాకుండా హ్యాండిల్ చేసుకోవాలి. అట్లా ఆహ్, ఫస్ట్ స్టెప్ బేసిక్ స్టెప్‌లో రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సెకండ్ స్టెప్ ఏమవుతుందంటే మనం అక్కడి నుంచి ఇంకా అది మనం అలా సాల్వ్ చేయడానికి కూడా వీలు గాని సిట్యుయేషన్స్ ఉంటాయి కొన్ని బిజినెసెస్‌లో. లైక్ ఇమ్మిగ్రేషన్స్ కానీ, ఇట్లాంటివి ఏదన్నా అక్కడేంటంటే అమౌంట్ ఎక్కువ పే చేసుకుంటారు. అప్లై చేస్తారు. అక్కడ అవతల కంట్రీస్‌లో నుంచి వీళ్ళకి ఆఫర్ రాదు. ఇక్కడ వీళ్ళ అమౌంట్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా! అప్పుడు ఇంకా చాలా టిపికల్ ప్రాబ్లమ్ అయితే వస్తదనమాట ఈ మేనేజ్‌మెంట్ దగ్గర. అక్కడ ఎలా చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాము. జస్ట్ మనకిక్కడేంటంటే ఫస్ట్ ఈ రిప్యుటేషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ఫస్ట్ మన బ్రాండ్ లాయల్టీ అనేది తగ్గిపోతది. ఈ రిప్యుటేషన్ ప్రాబ్లమ్ మనకి ఎక్కడెక్కడి నుంచొస్తది అంటే రివ్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయో మనకి గూగుల్ రివ్యూస్ గాని, ఫేస్‌బుక్ రివ్యూస్, యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మొత్తం అండ్ కొన్ని సెపరేట్‌గా డెడికేటెడ్
ఇవి ఉంటాయన్నమాట. రివ్యూ ఛానెల్స్. వాళ్ళు రివ్యూస్ ఇవ్వడానికే ఉంటారు ఆ వెబ్‌సైట్స్ వాళ్ళు. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ట్రస్ట్ పైలట్ అని గాని, లేకపోతే ఇంకా లైక్ రివ్యూ అని లైక్ ఇట్లాంటివి కొన్ని సైట్స్ ఉన్నాయి. నేమ్స్ నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. లైక్ మనం చెక్ చేయొచ్చు కూడా. రివ్యూ రివ్యూ రైటింగ్ సైట్స్ అని. ఇక్కడొచ్చేసి మనకి కొన్ని రివ్యూ రైటింగ్ సైట్స్ ఉన్నాయి. ఈ రివ్యూ రైటింగ్ సైట్స్ వీటన్నిటిలో కూడా మనకి రివ్యూస్ అనేవి వస్తాయి. ఆ రివ్యూస్‌లో మనకి ఎక్కువగా మనకున్న ప్రాబ్లమ్స్‌ని పాయింట్ ఔట్ చేస్తూ వీళ్ళు సర్వీసెస్ కరెక్ట్‌గా ఇవ్వట్లేదని, లేకపోతే వీళ్ళు అమౌంట్ ఎక్కువ చార్జ్ చేస్తున్నారని, ఇట్లాంటివి ఏవో రకరకాల ప్రాబ్లమ్స్ అయితే పెడతారు. బట్ మనం మాక్సిమం ఫస్ట్ స్టెప్‌లో మనం లాయల్‌గా ఉంటే కస్టమర్ మనం ఇచ్చే సర్వీస్‌ని అతను కొంచెం హార్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటే ఫస్ట్ దాన్ని రిజాల్వ్ చేసేది అది బేసిక్ స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే యాస్ ఎ ఇక్కడొచ్చేసి మామూలుగా ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ పర్సనే కాకుండా ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఈ రివ్యూ ఆన్‌లైన్ రిప్యుటేషన్ దాంట్లో. యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మనము ఇట్లా నెగెటివ్ రివ్యూ రాగానే ఇమ్మీడియేట్‌గా మనం ఆ రిపోర్టింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్డేట్ ఇవ్వటం. నెక్స్ట్ వాళ్ళేం చెప్తారో అది ఫాలో అవ్వడం. లైక్ ఫస్ట్ స్టెప్ మెసేజెస్ మనమే పెట్టాలి వాళ్ళకి. లైక్ మీకేం ప్రాబ్లమ్ ఉంది, ఇలా ఉంది. ఇక్కడ కన్సర్న్ పర్సన్‌ని కలవండి. లేకపోతే మేము చెక్ చేస్తాము. ఇట్లా రిజాల్వ్ చేస్తాము. ఇట్లా అనేసి మొత్తము మనం వాళ్ళకి ఒక మెసేజ్ అయితే పెడతాం. ఆ తర్వాత వాళ్ళకి రిజాల్వ్ అయిందనుకోండి ఇట్స్ ఓకే. అది రిజాల్వ్ అవ్వలేదనుకోండి వాళ్ళు నెక్స్ట్ స్టెప్‌కెళ్ళి ఏం చేస్తారంటే అన్ని రివ్యూ ప్లాట్‌ఫార్మ్స్‌లోనూ వాళ్ళ రివ్యూస్ అనేది ఏస్తారు. అంటే చిన్న చిన్న వాటికి అంత దూరం వెళ్ళకపోవచ్చు కానీ లైక్ కొంచెం పెద్ద అమౌంట్స్ దగ్గరికొచ్చేసరికి ఖచ్చితంగా అయితే ఊరుకోరు. వాళ్ళు రివ్యూ రైటింగ్ సైట్స్‌లో లేకపోతే అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో మొత్తం పబ్లిష్ చేస్తా ఉంటారు. ఈ పబ్లిష్ చేసినప్పుడు ఏమవుతుందంటే మాకు మాక్సిమం మనకి డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోతది అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లోకెళ్ళేసరికి. మనకి ఎక్కడెక్కడ వస్తాయంటే రివ్యూస్ ఎక్కడొచ్చేసి మనము రివ్యూస్ ఎలా మానిటర్ చేసుకోవాలి? ఎలా వచ్చినియి మనకెలా తెలుస్తుంది? సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అంటే మనం ఇక్కడ చేసుకోవాలంటే ఇప్పుడు గూగుల్ అలర్ట్స్ అని మనం గూగుల్ అలర్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ గూగుల్ అలర్ట్ దగ్గరికెళ్ళేసి ఈ గూగుల్ అలర్ట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని గూగుల్‌లో ఎవరైనా మన గురించి నెగెటివ్ రివ్యూస్ రాస్తే అవి మనకు అప్డేట్ ఇవ్వమని ఇక్కడ రాస్తాం. ఇక్కడొచ్చేసి మన కంపెనీ పేరు పెడతాం. అంటే కంపెనీ పేరు పెట్టకుండా వాళ్ళైతే ఏమి రాయరు. డీటెయిల్ ఇలా రివ్యూ అని రాసినా, ఫేక్ అని రాసినా, ఫ్రాడ్ అని రాసినా వాటికి మనకి అలర్ట్ రావాలి మన మెయిల్‌కి అని పెట్టుకుంటాం. క్రియేట్ అలర్ట్ అంటే మన ఏ మెయిల్ అయితే ఇక్కడ ఆన్ అయ్యిందో ఆ మెయిల్‌కి అలర్ట్ క్రియేట్ అయిపోతది. జీమెయిల్‌కి ఎవరైనా శ్రీష డిజిటల్ ఫ్రాడ్, శ్రీజ డిజిటల్ ఫేక్ అని రాయగానే మనకు అలర్ట్ వచ్చేస్తది. అలా ఒక అలర్ట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ చూసుకోవడం. నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని మనం మానిటర్ చేస్తూ ఉండాలనమాట. ఎవరెలా కామెంట్స్ పెడుతున్నారు, ఏం కామెంట్స్ పెడుతున్నారు ఇవన్నీ గూడా. తర్వాత నెక్స్ట్ బ్లాగ్స్, ఫోరమ్స్ ఇవన్నీ కూడా మనము మెయింటైన్ చేసుకుంటూ, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ బ్లాగ్స్‌లో ఎలా ఉన్నాయనేసి. అలాగే మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ అలర్ట్స్ కానీ, హూట్‌సూట్‌లో గానీ ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేస్తూ ఉంటే మనకి నెగెటివ్ రివ్యూస్ అవన్నీ కూడా మనకి కనపడతా ఉంటాయి. తర్వాత ఈటికి ఎలా ఈ ఈ టూల్స్‌ని ఎలా సెటప్ చేసుకోవాలనేది సెటప్స్ ఇక్కడ ఇచ్చారు. మనం మీకేదన్నా రిక్వైర్మెంట్ ఉంటే వాటిని ఇట్లా సెటప్ చేసుకొని వీటిని చెక్ చేసుకోవచ్చనమాట. తర్వాత దేంట్లో వచ్చినా మనకి ఫస్ట్ స్టెప్ యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్‌గా ఒక రివ్యూకి మనం రిప్లై ఇస్తాం. అట్లా మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక ఇమిగ్రేషన్ కంపెనీ ఒకటి తీసుకుందాము.
హైదరాబాద్ ఏఎక్సెస్ రివ్యూస్ అని ఉన్నాయనుకోండి. ఈ రివ్యూస్‌లో మనకి ఇక్కడ తెలుస్తదనమాట. ఇదిగోండి ఇదొక ట్రస్ట్ పైలట్ ఇక్కడ రివ్యూస్ ఉంటాయి. అలాగే స్కామ్ అవేర్‌నెస్ డీటెయిల్స్ బై యాక్సెస్ జావాలో అంటే వీళ్ళు కంపెనీ వాళ్ళే రాసుకున్నవి ఇవి. ఇక్కడ జస్ట్ డైల్ అండ్ ఇగ యాంబిషన్ బాక్స్ ఎన్‌సీసీ వై యాక్సెస్ ఇట్లా డిఫరెంట్ క్వరాలో వీటన్నిటిలో మనకి కనిపిస్తాయనమాట. మన కంపెనీ నేమ్ ప్లస్ రివ్యూస్ అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రివ్యూస్ అన్నీ వస్తున్నాయనుకోండి ఇక్కడ ఇక్కడ రివ్యూస్ అంటే ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నట్టు వాళ్ళు రాస్తారు. ఇప్పుడు రాసినప్పుడు ఏంటంటే వీళ్ళకి మనం రిప్లై ఇవ్వాలి. ఈ రిప్లై ఇచ్చుకుంటూ వాళ్ళని మానిటర్ చేసుకుంటే మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళీ అలాగే మనకేంటంటే గూగుల్‌లో కూడా చూడొచ్చనమాట. ఇక్కడ ఉంటాయి గదా! ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కింద రివ్యూస్ ఉంటాయి గదా! ఈ రివ్యూస్‌లో ఇక్కడ ఏ రివ్యూ వచ్చినా గానీ ఆ రివ్యూకి కింద మనం మానిటర్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు రిప్లై ఇవ్వటము. వాళ్ళకేదైనా ఇక్కడ ఇక్కడ నెగెటివ్ రివ్యూ లాగా వీళ్ళు వేస్ట్ మనీ అది ఇది రాసారు గదా! దానికోసం వీళ్ళు ఇ ఇదంతా కూడా మళ్ళీ పెట్టారండి. మీకేం ప్రాబ్లమ్ ఉంది ఇట్లా. ఇట్లా ఇది మనం జేయాల్సిన ప్రాసెస్ యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్. బట్ నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్‌కొచ్చేసరికి అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళు వినరు. టోటల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మొత్తం స్ప్రెడ్ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా సెకండ్ లెవెల్ టీము వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతది. ఎవరైతే సేల్స్ టీమ్ ఉంటారో, ఎవరైతే వాళ్ళతో కమ్యూనికేషన్ చేయించి వాళ్ళ చేత మనీ పే చేయించుకుంటారో ఆ టీమ్ ఇన్వాల్వ్ అవుతది. వాళ్ళెళ్లి వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడతారు. ఏంటి ప్రాబ్లమ్ ఎక్కడైందని. అక్కడ ఏదైనా రిజాల్వ్ చేసి వాళ్ళకి కావాల్సిన సెటిల్‌మెంట్‌లయిపోయి అక్కడ ఓకే అయితే మొత్తం ఇవన్నీ మళ్ళీ తీసేస్తారు. లేదు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తదనమాట. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళినాక ఇంకా మేనేజ్‌మెంట్ కూర్చొని వాళ్ళతోటి ఆహ్, డిస్కషన్స్ చేస్తారు. ఆ డిస్కషన్స్‌లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళకి ప్రాపర్ సొల్యూషన్ రాలేదు అనుకుంటే నెక్స్ట్ లెవెల్‌లో లీగల్ టీమ్ ఇన్వాల్వ్ అవుతదనమాట. లీగల్ టీమ్ తోటి మాట్లాడి నెగోషియేషన్స్ అన్నీ చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తే అంతవరకు ఓకే. లేదు అంటే ఇది ఎక్కడి దాకా ఎళ్తుందంటే లైక్ ఫైనల్‌గా కేస్ వరకు కూడా ఎళ్తదనమాట. నాకి ఆ కేస్ వరకు వెళ్తది. కోర్ట్‌లో తేల్చుకుంటారు. అంతవరకు వెళ్తది ఈ ఓఆర్ఎం అనేది. లైక్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది అన్ని కంపెనీస్‌కి ఇలానే ఉంటదని చెప్పలేం. అన్ని ప్రొడక్ట్స్‌కి ఇలానే ఉంటదని చెప్పలేం. అందరి క్లయింట్స్‌కి ఇదే సినారియో వర్కౌట్ అవుతదని కూడా చెప్పలేం. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టేజ్‌లో డ్రాప్ అవుతారు. కొంతమంది నెగెటివ్ రివ్యూస్ పెట్టి వదిలేస్తారు. కొంతమంది దాని మీద ఫైట్ చేస్తుంటారు. కొంతమంది దాన్ని అంటే వాళ్ళిచ్చే వాటికి కాంప్రమైజ్ కాకుండా స్టాండ్ అయ్యి ఫైనల్‌గా కోర్ట్ వరకు కూడా తీసుకెళ్తారు. అది డిపెండ్స్ ఆన్ ద సర్వీస్, డిపెండ్స్ ఆన్ ద అమౌంట్. ఈ అలాగే వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. బట్ ఇక్కడ ఇంత మనకి ప్రాసెస్ అయితే నడుస్తది. ఇది ఎప్పటి వరకు మనకి కంటిన్యూ అవుద్ది, ఎప్పటి వరకు స్టాప్ అవుద్దో తెలీదు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు అనుకోండి నెగెటివ్ రివ్యూ రాస్తే అది పెద్ద ప్రాబ్లమ్ రాదు. ఒకవేళ వాళ్ళతో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మేనేజ్‌మెంట్ బ్యాక్ ఎండ్‌లో చూసుకుంటది. బట్ అలా కంటిన్యూయస్‌గా ఒక 100 మెంబర్స్ వస్తే క్లయింట్స్ అందులో ఆల్మోస్ట్ 60-70 మెంబర్స్ నెగెటివ్ రివ్యూసే పెడుతున్నారు అంటే, ఇంకా మనకొచ్చే మన కంపెనీ బ్రాండ్ ఇమేజ్ మొత్తము పోతుంది. లైక్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన బిజినెస్ అనేది కూడా ప్రాపర్‌గా రన్ అవ్వదనమాట. లైక్ ఇక్కడేంటంటే మనము ఇక్కడ మెసేజెస్ ఎలా పెట్టాలి హాయ్ అని జెప్పేసి ఇక్కడ మెసేజ్ మీకు టెక్స్ట్ కూడా ఇచ్చారనమాట. ఈ టెక్స్ట్‌లో మీరు ఎలా యూజ్ చేసి మీరు వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి ఆహ్, దీని గురించి మెసేజ్ ఎలా పెట్టాలి అనేది ఒక ఎగ్జాంపుల్ మెసేజ్ లాగా అపాలజీస్ చెప్పడము లైక్ ఇట్లా దీనికి సంబంధించి మెయిల్ కాంటాక్ట్స్, మెయిల్స్ ఇట్లా ఎట్లా పెట్టాలి అనేది దానికి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. ఇది ఇంత ప్రాసెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ అది ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే, వాళ్ళు అక్కడికెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా వేరే వేరే ఐడీస్ తోటి, అన్‌నోన్ ఐడీస్ తోటి ఇట్లా కూడా చాలామంది
మళ్ళీ పెట్టి ఆ కంపెనీ యొక్క రిప్యుటేషన్‌ని డౌన్ చేయడానికి చాలామంది చేస్తారనమాట. ఇవన్నీ కూడా మనం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఈ నెగెటివ్ రివ్యూస్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతాయో అప్పుడే మనకి కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువైతదనమాట. వాటిని ఆహ్, ఎస్‌సిఓ పరంగా మనం ఎలా డౌన్ చేయాలి అనేసి. ఇక్కడేంటంటే మనకి ఈ ఎస్‌సిఓ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమేం చేయాలి? ఈ లీగల్ టీమ్ వరకెళ్ళడము ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అయితే, యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మనం ఏం చేయాలి అంటే, ఆహ్, ఇక్కడ ఎస్‌సిఓ చేస్తాము. ఎలా చేస్తాము అంటే, ఇక్కడొచ్చేసి మనకి జస్ట్ ఇక్కడ ఇదే కంపెనీ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఈ కంపెనీ నేమ్ తీసుకున్నామనుకోండి. లైక్ ఇక్కడ మనకి ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళకన్నీ మంచిగా వీళ్ళ ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది. జస్ట్ డయల్ కూడా వీళ్ళదే వచ్చింది. ఫేస్‌బుక్, ఇండీడ్ ఇవన్నీ కూడా ఎక్కడ నెగెటివ్ రివ్యూస్ అనేవి ఏమి రాలేదు. ఆహ్, అన్నీ పాజిటివ్ వచ్చినియి. కానీ ఇలా టైప్ చేసినప్పుడు మనకి నెగెటివ్ రివ్యూస్ కనుక ఇక్కడ ఇండెక్స్ అయినియంటే ఫస్ట్ ప్లేస్‌లో మనకి చాలా ప్రాబ్లమ్ అనమాట. ఈ ఫస్ట్ ప్లేస్‌లో ఇండెక్స్ అవ్వడానికి ఎలాంటి సైట్స్ ఇండెక్స్ అవుతాయంటే ఇక్కడ మనకి రివ్యూ సైట్స్ ఏయైతే ఉన్నాయో హ్మ్. ఈ ట్రస్ట్ పైలట్ గాని, లేకపోతే రిమైనింగ్ ఈ జస్ట్ డైల్ గాని, ఈ సైట్స్ వచ్చేసి మనకేంటంటే జస్ట్ మన కంపెనీ పేరు టైప్ చేయగానే ఇక్కడ ఇండెక్స్ అవుతాయన్నమాట. ఇట్లా మన కంపెనీ పేరు టైప్ చేయగానే ఇక్కడికొచ్చేసి ఇండెక్స్ అవుతాయి. బట్ ఇక్కడంటే మనకేం లేవు. ఎక్కడ మనకి నెగెటివ్ రివ్యూస్ రాలేదు కాబట్టి ఇక్కడేం కనిపియవు. ఒకవేళ ఏదన్నా వచ్చున్నా మనకిక్కడ ఇక్కడ ఇండెక్స్ అనేవి మనకి అవ్వవనమాట. లైక్ అంటే ఫాస్ట్‌గా రావు. ఒక రివ్యూకి, 2 రివ్యూస్‌కి రావు. అట్లానే ఒక 10 మంది రివ్యూస్ ఎసారనుకో చాలు ఇంకా దానికి మళ్ళీ స్పెషల్‌గా ఎస్‌సిఓ గూడా చేయక్కర్లేదు. చాలా ఫాస్ట్‌గా టాప్‌లోకొచ్చేస్తది. కానీ దాన్ని బ్యాక్‌కి పంపించడం అనేది చాలా కష్టం. దానికి మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ మన శ్రీష డిజిటల్ అని టైప్ చేయగానే ఇన్ని సైట్స్ వచ్చినాయి చూడండి. మనం ఫస్ట్ మన మెయిన్ వెబ్‌సైట్ వచ్చింది. తర్వాతొచ్చేసి మనకి జస్ట్ డయల్‌లో మనం పోస్ట్ చేసిన క్లాసిఫైడ్స్ లాగా వచ్చింది. నెక్స్ట్ అబౌట్ మీ అనేది ప్రొఫైల్ క్రియేషన్ వచ్చింది. యూట్యూబ్ ఛానెల్ వచ్చింది. ఫేస్‌బుక్ వచ్చింది. ఇక్కడ ఇంకో అబౌట్ మీ అనేది ఇంకొక లింక్ వచ్చింది. అలాగే ఇదొచ్చేసి బిజినెస్ లిస్టింగ్ సైట్ వచ్చింది మనకి. ఇట్లా మనకి నెగెటివ్ రివ్యూస్ కూడా ఇండెక్స్ అవుతాయన్నమాట. ఇక్కడొచ్చేసి ఇక్కడ లింక్డ్ఇన్, ఫేస్‌బుక్ ఇట్లా మనం అన్ని చెక్ చేస్తూ ఉంటే ఆ నెగెటివ్ రివ్యూస్ అనేది ఇక్కడ ఇండెక్స్ అవుతాయి. ఇక్కడ ఇండెక్స్ అయినప్పుడు ఇక్కడ మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ప్లేస్‌లోనో, సెకండ్ ప్లేస్‌లోనో, థర్డ్ ప్లేస్‌లోనో లేదా ఫస్ట్ పేజీలోనో, సెకండ్ పేజీలోనో ఒక నెగెటివ్ రివ్యూ అనేది వచ్చేసింది. ఏదో ట్రస్ట్ పైలట్ వాడిదో లేకపోతే ఇంకెవరిదో వచ్చింది. అది మనము ఎస్‌సిఓ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే లైక్ దేనికి ఎస్‌సిఓ చేయాలంటే మన వెబ్‌సైట్‌కి ఎస్‌సిఓ చేయాలి. అలాగే ఇప్పుడు లైక్ శ్రీష డిజిటల్ ఈజ్ అ ఫ్రాడ్ అని చెప్పి ఎవడన్నా మెసేజ్ పెట్టిన మెసేజ్ ఇండెక్స్ అయింది. ఇండెక్స్ అయినప్పుడు ఏం చేస్తామంటే మనము శ్రీష డిజిటల్ ఈజ్ ఫ్రాడ్ ఆర్ నాట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాసి దాన్ని పోస్ట్ చేసి దాన్ని మనము ఎస్సీఓ చేస్తామనమాట. ఆవిడేం చేస్తారు ఫ్రాడ్ అని టైప్ చేయగానే ఫ్రాడ్ అన్నది కిందకెళ్ళి ఫ్రాడ్ ఆర్ నాట్ అన్నది మన టాప్‌లో రావాలనమాట. అట్లా ఒక ఆర్టికల్ కాదు. అలాగే ఫేక్ ఆర్ జెన్యూన్ ఆర్ హౌ టు అవాయిడ్ ఎ ఫేక్ అని ఇట్లాంటి రకరకాల ఆర్టికల్స్ లైక్ నెగెటివ్ రివ్యూకి సంబంధించిన కీవర్డ్స్‌ని తీసుకొని డిఫరెంట్ వెబ్‌సైట్స్ లైక్ చైల్డ్ సైట్స్ కూడా తీసుకుంటారనమాట. లైక్ మెయిన్ సైట్స్ ఒకటుంటే చైల్డ్ సైట్స్ అంటే దానికి చైల్డ్ సైట్స్ లాగా ఎలా ఉంటాయంటే శ్రీష డిజిటల్ ఫ్రాడ్ అని ఎవరైనా పెట్టారనుకోండి. ఆ ఫ్రాడ్ కీవర్డ్ తీసుకొని శ్రీష డిజిటల్ ఫ్రాడ్ అనే ఒక కీవర్డ్ తోటి ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయడం. శ్రీష డిజిటల్ ఈజ్ ఫేక్ అని, శ్రీష డిజిటల్ రివ్యూ అని, రివ్యూస్ అని ఇట్లాంటివి మనకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కీవర్డ్స్ అయితే మనకు దొరుకుతాయి. ఆ కీవర్డ్స్ అన్నిటికి ఆల్మోస్ట్ ఒక 10-20 వెబ్‌సైట్స్‌ని తీసేసుకొని చైల్డ్ సైట్స్ లాగా వాటి క్రియేట్ చేయటము. ఈ ఫ్రాడ్ రిలేటెడ్ కంటెంట్ అంటే మెయిన్ వెబ్‌సైట్‌ని డిస్టర్బ్ చేయకుండా, మెయిన్ వెబ్‌సైట్‌లో ఇలాంటివి రాయకుండా ఇంకా మాక్సిమం
20-30 సైట్స్ ఏయైతే ఉంటో వాటన్నిటిలోనూ ఈ ఫేక్, ఫ్రాడ్ ఈ కంటెంట్ క్రియేట్ చేసి మొత్తం అన్ని సైట్స్‌కి కూడా ప్రాపర్‌గా ఎస్‌ఈఓ చేస్తే అవన్నీ ఇండెక్స్ అవుతూ ఉంటే అప్పుడు అవి టాప్‌కి వస్తూ ఉన్నాయనుకోండి, ఈ నెగెటివ్‌దనేది కిందకెళ్ళిపోతా ఉంటది. కానీ ఇంకా ఎవరైనా వచ్చి ఒక రివ్యూ, 2 రివ్యూలు ఏదైనా నెగెటివ్ మళ్ళీ వచ్చినియంటే, మనం ఎంత కష్టపడి ఎస్‌ఈఓ చేసి టాప్‌కి తీసుకొచ్చినా, అది వితిన్ 1 డేలో మళ్ళీ ఫస్ట్ పొజిషన్‌కో, సెకండ్ పొజిషన్‌కో వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయనమాట. ఎందుకంటే, నెగెటివ్ రివ్యూస్‌కున్న అంత పవర్ అదనమాట. ఎక్కువ ఫాస్ట్‌గా వచ్చేస్తది. మనం ఈ రిపిటేషన్ చేయాలంటే మనకి చాలా ప్రెషరుంటది. మేనేజ్‌మెంట్ సైడ్ నుంచి అదెందుకో రావట్లేదు, ఎందుకు చేయట్లేదు, మీరు చేయట్లేదా అంటారు. మనం ఎంతన్నా కష్టపడని ఒక్క రివ్యూ గాని, 2 రివ్యూలు గాని అప్‌డేట్ అవుతూ ఉన్నాయి అంటే, అట్‌లీస్ట్ వీక్ ఒక రివ్యూ అప్‌డేట్ అయిన నెగెటివ్ రివ్యూ, మనము వీక్ మొత్తం కష్టపడి దాన్ని ఫస్ట్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నదాన్ని థర్డ్ ప్లేస్‌కో, ఫోర్త్ ప్లేస్‌కో తీసుకొస్తే ఒక్క నెగెటివ్ రివ్యూ రాగానే మళ్ళీ అది జంప్ అయిపోయి, మనం ఎన్ని చేసినా దానికన్నా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటది. అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అన్నమాట ఎస్‌ఈఓ జేయడానికి. అట్లా మనం చాలా ఆహ్, ఎక్కువ కష్టపడాల్సుంటది ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ చేయాలి అంటే. అలాగే ఈ నెగెటివ్ రివ్యూస్ కింద మళ్ళీ పాజిటివ్ రివ్యూస్ రాపిచ్చాలి. ఎవరైతే మనకి ప్రాపర్‌గా, జెన్యూన్‌గా సర్వీస్ తీసుకొని హ్యాపీ కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరి చేత యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మనమే వాళ్ళని అప్రోచ్ అయ్యి, వాళ్ళతో కంటిన్యూగా మెసేజెస్ చేస్తూ వాళ్ళ చేత పాజిటివ్ రివ్యూస్ రాపిచ్చాలి. ఏదైతే ఒక సైట్‌లో నెగెటివ్ రివ్యూస్ ఉన్నాయో, ఆ నెగెటివ్ రివ్యూస్ 10 ఉన్నాయనుకోండి, పాజిటివ్ రివ్యూస్ 5 ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకొక 10-15 పాజిటివ్ రివ్యూస్ జెన్యూన్ క్లయింట్స్‌తో రాపిచ్చాలి. అది ఒక పెద్ద టాస్క్ అనమాట. క్లయింట్స్‌కి మనం ఇవ్వగానే రాయండి అంటే సడెన్‌గా ఎవరు రాయరు. వాళ్ళకి మనం కంటిన్యూ‌గా ఫాలో అప్స్ చేస్తూ ఉండాలి. వాళ్ళ చేత రాపిస్తూ ఉండాలి. ఇది జెన్యూన్‌గా చేసే ప్రాసెస్. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే క్లయింట్స్ ఎక్కువగా రివ్యూస్ రాయట్లేదు, వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదనుకోండి. వాళ్ళు లైక్ అంటే తెలిసిన వాళ్ళ చేత, ఫ్రెండ్స్ చేత, ఎంప్లాయీస్ చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత కూడా రాపిచ్చుకుంటారు. అది జెన్యూన్ కాదు. కాకపోతే ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి లైకు మేనేజ్‌మెంట్ నుంచి వచ్చే ప్రెషర్‌ని టాకిల్ చేయడానికి ఇట్లాంటి టెక్నిక్స్ కూడా యూజ్ చేస్తా ఉంటారనమాట. కొంతమంది చేత పాజిటివ్ రివ్యూస్ రాపిచ్చడం, దాన్ని కొంచెం డౌన్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. లైక్ ఈ ఇట్లా మనం డిఫరెంట్ స్టెప్స్ తోటి ఈ ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అనేది మనం చేస్తాము. లైక్ ఇక్కడ వచ్చేసి ఎలా రావాలి అంటే ఫాలో అప్స్ ఎలా చేయాలి? ఇదంతా కూడా మొత్తం నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కూడా సాటిస్ఫైడ్ కస్టమర్స్ తోటి మనం ఎలా ఫాలో అప్స్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉందనమాట. మాకు వయా ఈమెయిల్స్ గాని, యాప్స్‌తో గాని, వాట్సాప్‌లో మెసేజ్ తోటి వాట్సాప్ చేయడం అండ్ రివ్యూ ప్లాట్‌ఫామ్స్‌లో రివ్యూస్ రాబోయించడం. ఫీడ్‌బ్యాక్ టూల్స్‌లో మనం ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం. ఇక్కడేంటంటే మనం ఇదంతా కూడా మనం పాజిటివ్ వేలో చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏమొస్తదంటే మనకి ఇంతమంది ఆహ్, ఒక క్లయింట్స్ రివ్యూస్ రాయరు. ఒకవేళ ఉన్నా కూడా కొంతమంది రాయరు. అప్పుడేం చేస్తారంటే కొంతమంది రివ్యూ రైటింగ్ సైట్స్ ఉంటాయి కదా! వాళ్ళ దగ్గరని అప్రోచ్ అయ్యి వాళ్ళ చేత పాజిటివ్ రివ్యూస్ రాసే ఇది చేస్తారు. బట్ అది ఇంకొక మిస్టేక్ అనమాట. అది టోటల్ మన వెబ్‌సైట్‌కే ప్రాబ్లమ్ తీసుకొస్తది. అలాంటిటిని మనం అసలు అప్రోచ్ అవ్వకూడదు. మీరింత ఇవ్వండి. మేమింత మంచి పాజిటివ్ రివ్యూస్ ఇస్తాము. డిఫరెంట్ ఐపీస్ నుంచి ఇస్తాము. ఇట్లా చాలా చెప్తారు. బట్ అట్లా పేమెంట్ ఇచ్చి రాపిచ్చే రివ్యూస్ అనేవి మన బిజినెస్‌కి ప్రాబ్లమ్ వస్తాయి. ఇక్కడ మనకి నెగెటివ్ రివ్యూస్ బాగా వచ్చేయి ఏంటి అంటే లైక్ ఫుడ్ ఇండస్ట్రీస్‌లో గానీ, లేకపోతే ఈ ఇమ్మిగ్రేషన్స్ కానీ, లైక్ డాక్టర్స్ దగ్గర గానీ, ఇట్లాంటి వాళ్ళకి బాగా ఎక్కువ నెగెటివ్ రివ్యూస్ అట్లా వస్తుంటాయనమాట. ఇట్లాంటి వాళ్ళకేదన్నా ఉంటే అప్పుడు మనకి ఈ వర్క్ అనేది ఇస్తారు. ఈ వర్క్ అనేది మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదైతే మనం రిజల్ట్ ఇన్ని రోజుల్లో వస్తుంది. ఇంత ఫాస్ట్‌గా వస్తుందనేది మనమైతే చెప్పలేం. బట్ ఒక్కసారి ఈ మెటీరియల్ మొత్తం చా స్టడీ చేయండి. మీకొక క్లారిటీ వస్తది. ఆహ్,
అండ్ మనకి ఎప్పుడూ వర్క్ ఉండదు కాబట్టి దీని గురించి పెద్దగా మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ఒకటి ఉంది. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఇవాళ చూద్దాం. లైక్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే జస్ట్ ఏం లేదు. జస్ట్ మనకి వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ గానీ, సర్వీసెస్ గానీ మనం తీసుకొని మనం వాటిని రీసేల్ చేస్తామనమాట. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనకి 2 టైప్స్ ఉంటది. డైరెక్ట్‌గా మనము కంపెనీస్ తోటి కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదా ఆహ్, మీడియేటర్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్ నుంచి మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. మనకి అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి మనకి ఈజీ ఆప్షన్ వచ్చేసి అమెజాన్. ఈ అమెజాన్‌లో మనం ఈజీగా రిజిస్టర్ అవ్వచ్చు. అక్కడి నుంచి మనం ప్రొడక్ట్స్ తీసుకొని సేల్ చేసుకుంటే కమిషన్ అనేది వస్తది. అంతకుముందు కొంచెం మంచి కమిషన్ ఇచ్చేవాడు. ఇప్పుడు కమిషన్ రేట్స్ అనేవి తగ్గించేసాడు. ఇట్లా మనకి సీజేఎస్ అఫిలియేట్ మార్కెటింగ్ అని, లైక్ క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ మార్కెటింగ్ అని, ఇట్లా చాలా సైట్స్ అయితే ఉన్నాయి మనకి. వీటన్నిటిలో మనం రిజిస్టర్ అయ్యి కూడా అఫిలియేషన్ తీసుకోవచ్చు. ఇది మనకి ఇండియాలో కన్నా ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేస్తుంటారు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌లో మనం రిజిస్టర్ అవుతాము. ప్రొడక్ట్స్ తెచ్చుకుంటాం. లైక్ ప్రతి సైట్‌కి వాళ్ళ ఓన్ రూల్స్ అయితే ఉంటాయి. ఈ సైట్స్ ఏంటంటే మనం అఫిలియేటర్స్ ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ ఇందులో పెడతారు. ఈ ప్రొడక్ట్స్ సేల్ చేస్తే మీకింత కమిషన్ అని ఇస్తారు. మనం డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మనం ప్రొడక్ట్స్‌ని తీసుకొని సేల్ చేస్తాం. అలాగే ఈ అమెజాన్‌లో గూడా. బట్ దీనికన్నా కూడా మనకి అమెజాన్‌లో చాలా ఫాస్ట్‌గా రిజిస్టర్ అవుతది. కానీ వీటిని రిజిస్టర్ అవ్వాలంటే మనకి ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది కావాలి కంపల్సరీగా. లైక్ బ్లాగ్ కానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, వెబ్‌సైట్స్ కానీ, యూట్యూబ్ ఛానెల్ కానీ ఏదో ఒకటైతే ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడ మార్కెట్ చేస్తున్నాం అనేది వీళ్ళకి అడుగుతారనమాట. మీకు ఏ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి మార్కెటింగ్ చేయడానికి? పెయిడ్ మార్కెటింగ్ చేస్తారా? లేకపోతే ఆర్గానిక్ మార్కెటింగ్ చేస్తారా? ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాల్సుంటది. అంటే ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలా అడుగుతది. ఇట్లా మనం ఈ సైట్స్‌లో లాగిన్ అయ్యి ఇట్లా లాగిన్ అయిపోయి ప్రొడక్ట్స్ తీసుకొని మనం సేల్స్ చేయొచ్చనమాట. ఇక్కడ మనం ప్రొడక్ట్స్ ఇక్కడ ప్రొడక్ట్ ఇది డాష్‌బోర్డ్ మొత్తం చేంజ్ చేసేది. ప్రొడక్ట్స్ లింక్స్. ఏమిది ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ లిస్ట్ ఇస్తాడు. ఇక్కడ లిస్ట్ అయితే ఏం రావలేదు.
అంతకుముందు చాలా ఈజీగా ఉండేది. డైరెక్ట్‌గా ప్రొడక్ట్స్ కనపడేయి. ఓల్డ్ డేటా ఇవ్వడేమో ఇక్కడ ఎంతుంది అనేసి మనకి పేమెంట్ హిస్టరీ. ఇక్కడ మనకి కమిషన్ అమౌంట్ అయితే వస్తదనమాట. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్, 2 ప్రోడక్ట్‌లు అట్లా సేల్ చేసామంటే దాని నుంచి మనకి ఇట్లా వచ్చేసి అమౌంట్ అనేది యాడ్ అవుతది. మనకి టోటల్ మనకు రూ. 1000 అట్లా అయితే అప్పుడు మనము విత్‌డ్రా చేసుకోవచ్చనమాట. ఎప్పుడొచ్చింది అంటే 2017లో, 2020లో, 2023లో 3 ప్రొడక్ట్స్ సేల్ అయితే 3 టైమ్స్ మనకి ఇంతింత అమౌంట్ కమిషన్ అనేది వచ్చిందనమాట. లైక్ ఇది క్రియేట్ చేసాం గానీ దీని నుంచి మనం ఎక్కడ సేల్ చేయలేదు, షేర్ చేయలేదు. జస్ట్ ఓన్లీ ఫేస్‌బుక్‌లో పెట్టినయి, ఎప్పుడో పెట్టినయి, తర్వాత ఎప్పుడో చూసి కొనుక్కున్నయి అట్లా వీళ్ళకి అమౌంట్ అనేది మనకి కమిషన్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ అనేది ఈజీ టు షేర్ ఇచ్చేవాడు. డైరెక్ట్‌గా మనకు కోడ్ ఇచ్చేస్తాడు. ఆ కోడ్ కాపీ చేసేసుకొని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకో మార్చాడు. హ్మ్. ఇక్కడేం రావట్లేదు. జస్ట్ ఒక్క నిమిషం దీన్ని ప్రొడక్ట్స్ చాలా సంవత్సరాలయిపోయింది ఇది ఓపెన్ చేసుకోని నేను ఇక్కడ. మామూలుగా యాక్చువల్‌గా అయితే ప్రోడక్ట్ లింక్స్ ఇచ్చిన కాడ ఇక్కడే మనకి లింక్స్ రావాలి. ఇక్కడ అమెజాన్ బౌండరీ ప్రోగ్రామ్ అంటే లైక్ ప్రొడక్ట్స్ వస్తాయి. ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మన ఐడీ ఒక బ్లాగ్ పెట్టేసుకొని ఆ బ్లాగ్‌ని యాడ్ చేసుకుంటే ఇది లాగిన్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఐడీ తోటి మనకి జనరేట్ అవుతదనమాట. ఈ ఐడీ తోటి మనకి ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేస్తామో ఆ అమౌంట్ అంతా వచ్చి మనకి స్టోర్ అవుతది. లైక్ ఇది సింపుల్‌గా మన నేము, మన అడ్రెస్‌లు, ఈమెయిల్ ఐడీ మనము ఒక వెబ్‌సైట్ గాని, బ్లాగ్ గాని అడుగుతది. ఇచ్చేసి మొత్తం క్రియేట్ చేసేసుకుంటే నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. లైక్ బ్యాంక్ అడ్రెస్‌లు కూడా ఇవ్వాలనమాట. మనకి విత్‌డ్రా చేసుకోవడానికి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఈ అకౌంట్ అనేది క్రియేట్ అవుతది. బట్ ఇందులో మనకి ప్రొడక్ట్స్ అయితే కనిపించట్లేదు. లైక్ ఇక్కడొచ్చేసి మనకి కమిషన్స్ కూడా ఉంటాయి. ఎంతుంటుందంటే అమెజాన్ అఫిలియేట్ కమిషన్ అని చూస్తే అది తెలుస్తుంది మనకి ఎంతొస్తాయి దేనికనేది. ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చాడు. అంటే చాలా తగ్గించేసాడనమాట. ఇక్కడ ఇవి పెరిగిపోయినాయి మనకి. ఇక్కడ తగ్గిపోయినాయి ప్రొడక్ట్స్. ఇక్కడొచ్చేసి మనకి 10% ఇస్తున్నాడనమాట. లైక్ అప్పరల్స్ కానీ, యాక్సెసరీస్, షూస్, లగేజ్ బ్యాగ్స్, వాచెస్ వీటిని అయితే మనకి 10% వస్తది. రూ. 1000 అయితే మనకు ఒక రూ. 100 అట్లా వస్తది. అలాగే కిచెన్ ఐటెమ్స్, గ్రోసరీస్ వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటది. లైక్ ఇక్కడొచ్చేసి మనకి మొబైల్ ఫోన్స్ మీద 1% ఇచ్చాడు. బట్ అన్నిటి మీద కూడా ఉండదు. కొన్నిటి మీద 0 ఉంటది. ఆల్ ఐఫోన్ మోడల్స్ ఏ మోడల్స్‌కి మనకి 0% ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. ఈ 0% ఉన్న వాటిని మనం అసల సేల్ చేసినా కూడా మనకేం రావన్నమాట. ఇక్కడ ఈ లిస్ట్ అయితే పెరిగిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఇంత పెద్ద లిస్ట్ ఉండేది కాదు. ఇవి ఎక్కువుండేయన్నమాట. ఇవి ఎక్కువుండేయి. ఇప్పుడు ఇవి తగ్గించేసి ఇవి పెంచేసాడు. అలాగే ఇక్కడ కూడా మనకి కొన్ని ఇచ్చాడు. ఇక్కడ ఇదేదో హెడ్‌సెట్స్‌కనేసి మనకి కొంచెం
లైక్ సారీ ఇక్కడ హెడ్‌సెట్స్, యాపిల్ వీటన్నిటికి మనకొక 4% కూడా ఉంది. ఇక్కడేంటంటే మెంబర్‌షిప్ ఏదో తీసుకోమని చెప్తున్నాడు. ఈ మెంబర్‌షిప్ వల్ల మనకి బౌండరీ ప్రోగ్రామ్ ఓకే. ఇలా ఫ్రీగా ఇవ్వట్లేదేమో ప్రొడక్ట్ మరి నాకు తెలిసి. ఇక్కడ ఇట్లా మనం పేమెంట్ చేసేసి ఫీజ్ ఇచ్చేస్తే మనకి ఆహ్, మన ప్రొడక్ట్ ఎనేబుల్ చేస్తాడనుకుంటా మేబీ. ఇంతకుముందయితే మనకి ఈ ఆప్షన్స్ అయితే లేవు. అందుకే ప్రొడక్ట్స్ కనిపించట్లేదట్టుంది. చూడాలసలు ఏం జరిగింది? ఎలా ఉందనేది ఒక్కసారి ఈటిని. కాకపోతే ఇందులో మనమేంటంటే ఇక్కడి నుంచి కూడా మనం ప్రొడక్ట్‌ని సేల్ జేసుకోవచ్చు. బుక్స్ అవి చేసుకొని, ఆ బుక్స్ అమ్ముకోవడం ఇట్లాంటివన్నీ ఇక్కడ చేయొచ్చు. బట్ ఇది గూడా ఈ క్లిక్ బ్యాంక్ కూడా మనకెందుకో లాగిన్ అవ్వలేదు లాస్ట్ టైము. లాగిన్ చేస్తే అది అన్ని డేటా అంతా అడుగుతుంది. అంతకుముందయితే ఫస్ట్‌లో ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ దీంట్లో వర్క్ చేసినప్పుడు నార్మల్‌గానే జస్ట్ లాగిన్ అయిపోయేది మనకి. ప్రొడక్ట్స్ అన్ని చూసుకోవడానికి వాటికి. ఇక్కడైతే మనకిది ఒకసారి లాగిన్ అవ్వట్లేదు. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేసుకోండి. ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని అఫిలియేట్ మార్కెటింగ్ సైట్స్ ఉంటాయి. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ సైట్స్ ఏంటంటే లైక్ మనకి ఆహ్, లైక్ ఇమిగ్రేషన్ అని ఉందనుకోండి. ఇమిగ్రేషన్ అఫిలియేట్. ఇమిగ్రేషన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని ఉందనుకోండి. ఇక్కడ మనకి కొన్ని ఇమిగ్రేషన్స్ వెబ్‌సైట్స్ వాళ్ళు ఇచ్చే అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంటుందనమాట. ఇందులో డైరెక్ట్‌గా జాయిన్ అయ్యామనుకోండి. ఇక్కడి నుంచి మనం ప్రొడక్ట్స్ తీసుకుంటే డైరెక్ట్‌గా కంపెనీ నుంచి వచ్చేస్తాయి. ఇది ఈజీగా ఉంటది మనకు కొంచెం. క్వాలిఫికేషన్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే మనకొక లింక్ అనేది క్రియేట్ చేస్తారు. వీళ్ళే కాకుండా లైక్ మనకి ఇది ఎక్కడైనా వస్తదనమాట. ఇక్కడొచ్చేసి మనకి హోస్టింగర్, బ్లూ హోస్ట్ అంటే వీళ్ళదే వస్తది. లైక్ సాఫ్ట్‌వేర్స్ ఈ సాఫ్ట్‌వేర్ అఫిలియేషన్ దానికి గూడా ఉంటది మనకిక్కడ. ఇక్కడొచ్చేసి ఇది అఫిలియేట్ ప్రోగ్రామ్. డైరెక్ట్‌గా వీళ్ళకి యాడ్ గూడా రన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడానికి ఎర్న్ కమిషన్ అని జెప్పేసి. వీళ్ళది ఉంటుందనమాట. లైక్ ఇక్కడ ఎంత కమిషన్ ఇస్తారు దీనికి అనేది. ఇక్కడ వీళ్ళు కమిషన్ రేట్స్ ఏమి ఇవ్వలేదు. వీటికి గూడా కమిషన్ రేట్స్ కొంతమందయితే పెట్టేస్తారు. ఎంతిస్తాము ఒక లాగిన్ అయితే ఎంత అనేసి. బికమ్ ఎన్ అఫిలియేట్. మనం లాగిన్ అయితే తప్ప మనకు తెలియదనుకుంటా ఇక్కడ. యెస్. అన్నీ అలానే ఉన్నాయి. హ్మ్. హైయెస్ట్ కమిషన్ హైయెస్ట్ పేయింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్. ఇక్కడొచ్చేసి మనకి ఎస్‌సీఎం రష్. వీళ్ళు మనకి $200, $450 పర్ సేల్ అండ్ $10 పర్ ఫ్రీ ట్రయల్ అండ్ 120 డేస్ కుకీస్. ఈ 120 డేస్ ఏంటంటే మనం ఒక లింక్ షేర్ చేసిన తర్వాత 120 డేస్ లోపల కొంటేనే మనకి అమౌంట్ వస్తది. లేకపోతే తర్వాత కొన్నా మనకి రాదనమాట. హబ్‌స్పాట్ వాళ్ళేంటంటే ఆఫర్స్ 30% రిటర్నింగ్ కమిషన్ అప్ టు 1 ఇయర్ వితిన్ 180 డేస్ కుకీస్. ఇట్లా ఇక్కడ మనకి పేమెంట్స్ వస్తాయి. ఈ షాపిఫై వాళ్ళు కూడా మనకి $150 ఇట్లా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మన ఇండియన్స్ కాదు లైక్ యూఎస్ బేస్డ్.
ఆ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని చూసుకున్నామనుకోండి. ఇండియాలో ఎంతొస్తుంది? హోస్టింగర్. ఈ హోస్టింగర్ అంటే మనం డొమైన్ హోస్టింగ్ జేసుకుంటాం గదా! వీళ్ళొచ్చేసి పేమెంట్ అంటే 40% పర్ సేల్. మనం ఎవరికైనా రిఫర్ చేస్తే ఈ హోస్టింగర్ అక్కడి నుంచి తీసుకుంటే వాళ్ళు పే చేసే అమౌంట్‌లో 40% మనకిస్తారు. బ్లూ హోస్ట్ అయితే మనకు మంచిగా చాలా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటో రాయలేదు. ఫ్లాట్ రేట్స్, బోనస్ ఇవన్నీ చాలా ఉన్నాయి గానీ వీళ్ళెక్కువ బ్లూ హోస్ట్ వాళ్ళకి ఎక్కువుంటది. మరి ఈళ్ళిక్కడ ఇవ్వలేదు ఇంత అనేది. ఇట్లా మనకి కొన్ని సైట్స్‌లో గూడా మనం చూసుకోవచ్చు. ఇట్లా మనకి అమౌంట్ అనేది మనకి చాలా ఎక్కువొస్తుందనమాట. ఇక్కడొచ్చేసి అమెజానోడిచ్చాడు అఫిలియేట్‌కి 10% నా అఫిలియేట్ ఫీ అని ఇచ్చాడు గానీ, బట్ ఒక్క ప్రొడక్ట్స్‌కే కొన్ని ప్రొడక్ట్స్‌కి 10% రిమైనింగ్ అంతా లేదు. ప్రొడక్ట్స్ కన్నా కూడా సర్వీసెస్‌కి ఎక్కువొస్తది అమౌంటు. బట్ ప్రొడక్ట్స్ అంటే ఎక్కువ ప్రొడక్ట్స్‌ని సేల్ జేసుకోవాలి. ఈటన్నిటికి మనకేం కావాలంటే కంపల్సరీగా మనకంటూ ఒక కమ్యూనిటీ కావాలి. మనల్ని బిలీవ్ చేసే ఒక కమ్యూనిటీ ఉండాలి. అప్పుడు మనం షేర్ చేస్తే వాళ్ళు కొనుక్కునేలాగా ఉండాలనమాట. లైక్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానెల్ ఉందనుకోండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానెల్ ఉందనుకోండి. మనం ఎడ్యుకేట్ చేస్తూ వెబ్‌సైట్ డిజైనింగ్ చేస్తూ ఈ హోస్టింగర్ గాని, బ్లూ హోస్ట్ కానీ ఇంకా మిగతా వెబ్‌సైట్స్ అఫిలియేట్ మార్కెట్‌లు జాయిన్ అయిపోయి ఇక్కడి నుంచి సేల్ చేసుకోవచ్చు. ఎవరు ఒకళ్ళిద్దరు కొనుక్కున్నా కూడా మనకి అమౌంట్ అనేది వస్తది. లైక్ ఏదైనా ప్రొడక్ట్స్ రివ్యూ ఇస్తున్నారనుకోండి. లైక్ ఆ ప్రొడక్ట్స్ అఫిలియేట్ లింక్స్ మీరు రివ్యూ ఇచ్చి అఫిలియేట్ లింక్ ఇచ్చేస్తే అఫిలియేట్ కమిషన్ మీకొస్తది. ఇట్లా మనం ఇచ్చినా కూడా మనం చెప్పే రివ్యూస్ నమ్మి ఆ ప్రొడక్ట్ కొనేలాగా మనకి ఆడియన్స్ అయితే ఉండాలి. లైక్ వాట్సాప్ ఛానెల్ గానీ, యూట్యూబ్ ఛానెల్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ, టెలిగ్రామ్ గానీ ఇట్లా ఏదో ఒక ఛానెల్ అయితే ఉండాలి. అప్పుడే మనకి ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది వర్క్ అవుతది. లేకపోతే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనకి అంతగా కమిషన్స్ అయితే రావు. మరి ఈ అఫిలియేట్ మార్కెటింగ్‌లో చేయాలి అంటే మనకి నెట్‌వర్క్ బిల్డ్ జేసుకోవాలి. అది ఫస్ట్ మెయిన్ అనమాట. ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుంది? దీని గురించి మొత్తం లీగల్ ట్రాన్స్‌పరెన్సీ ఎలా ఉండాలి? ఎ ఎలాంటి వాటికి ఉండాలి? మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఒకసారి మనం అఫిలియేట్ మార్కెటింగ్ చూసుకోవాలి అనుకుంటే వెళ్లి చూసుకోవచ్చనమాట. లైక్ అంటే ఎట్లా ఉంటుంది? ఏంటి? అనేసి వెబ్‌సైట్స్ ఓపెన్ చేసుకొని కొన్ని సైట్స్ ఓపెన్ అవుతున్నాయి. కొన్ని సైట్స్ ఇప్పుడు ఈ మధ్య ఓపెన్ అవ్వట్లేదు. చూసుకొని ఇక్కడ చేయొచ్చు. కొన్ని టాప్ సైట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. క్లిక్ బ్యాంక్ గాని, లైక్ ఆహ్, జేవిజో ఇక్కడ ఈ డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. ఇంకా సీజే అఫిలియేట్స్ అని ఇట్లా డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. ఈ కమిషన్స్‌ని వీటిని యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. బట్ ఇది ఏ ఒక జాబ్ తప్ప మిగతా ఏ వర్క్ చేసినా కూడా మనం మినిమమ్ టైమ్ తీసుకొని ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతది. మనం స్టార్ట్ చేసినాక ఇమ్మీడియేట్‌గా అయితే రాదు. బ్లాగింగ్ గాని, అఫిలియేట్ మార్కెటింగ్ గాని లైక్ లేదన్నా మనము ప్రొడక్ట్స్ సేల్స్ చేసుకోవడం గానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకి కొంచెం టైం అయితే పడుతుంది. తర్వాత ఆల్రెడీ మనం బ్లాగింగ్ గురించి అప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా! బ్లాగింగ్ అయిపోయింది. బ్లాగింగ్ చేసుకోవడం అక్కడి నుంచి మనం అప్డేట్ చేసుకుంటాం. యూట్యూబ్ ఛానెల్ చెప్పాం కాబట్టి యూట్యూబ్ ఛానెల్ లైక్ మనం వీడియోస్ అవి లైక్ మనం ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని ఏదో ఒక టూల్ లాగా మనకు నచ్చిన ఒక వీడియో టూల్ తీసుకొని ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ తోటి, వీడియోస్ తోటి, కంటెంట్ తోటి జనరేట్ చేసుకొని మనం ఇప్పుడున్న ఆహ్, ఫెసిలిటీస్‌కి మనం మంచి యూట్యూబ్ ఛానెల్ అయితే ఒకటి మెయింటైన్ చేసుకోవచ్చు. లైక్ ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఇట్లా ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి ఆ టూల్స్‌ని యూజ్ చేసి కంటెంట్ కూడా మనకి ఏం రాయాలో తెలియాల్సిన అవసరం లేదు. ఎలా రాయాల్సినో రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా చాట్‌జీపీటీని మాకు ఇలా కంటెంట్ కావాలి అని చెప్పి ఒకవేళ అలా అడగడం రాకపోయినా కూడా రిఫరెన్స్ ఎవరిదైనా కూడా ఇచ్చి రిఫరెన్స్‌కి ఇక్కడి నుంచి టేక్ ఏ రిఫరెన్స్ ఇచ్చినా కూడా అక్కడి నుంచి అది తీసుకొని మనకు నచ్చిన ఒక వీడియోని తీసుకెళ్ళి, ఒక ఇమేజ్‌ని తీసుకెళ్ళి
ఇట్లా ఇక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకొని మాకు కంటెంట్ ఇలా ఇవ్వమంటే కంటెంట్ ఇచ్చేస్తది. దాని నుంచి మనం వీడియోస్ గానీ, ఇమేజెస్, కంటెంట్ పోస్ట్ చేసుకుంటూ ఫాలోవర్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఇప్పుడు మనకున్న బెస్ట్ ఆప్షన్ అన్నమాట. కాకపోతే టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనం కూర్చొని డెడికేటెడ్‌గా చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ మనకి రాలేదు అన్నా కూడా దాన్ని వదిలేయకూడదు. ఎలా అయినా దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అంటే స్ట్రాటజీస్ మార్చుకుంటా కొత్త కొత్త వేస్ వెతుక్కుంటూ వెళ్ళాలి తప్ప సక్సెస్ వచ్చే వరకు మధ్యలో కొన్ని రోజులు చేసి వదిలేసి మళ్ళీ వేరేదెళ్ళి వేరేదంటే ఎంతసేపటికి మనం ఇంకా స్టార్టింగ్ దగ్గరే ఉన్నట్లే ఉంటది. మనకి ఇన్‌కమ్ అనేది రాదు. అంటే కొంతమందికి ఫాస్ట్‌గా వస్తది. కొంతమందికి స్లోగా వస్తది. బట్ ఇంతకుముందేంటంటే ఇంతమందికి ఈ ఆపర్చునిటీ ఉండేది కాదు. అందరికి చేయాలనుకున్న వాళ్ళందరికీ కొంచెం టాలెంట్ ఉండి, స్కిల్ ఉండి, ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న వాళ్ళు మాత్రమే వీడియోస్ చేయటము, కంటెంట్ చేయటం ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. అంత ఈజీ యాక్సెస్ వచ్చేసింది. ఇంకా రేపు మనము ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, జియోగ్రఫికల్ ఆప్టిమైజేషన్ వీటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. లైక్ ఇవి కంప్లీట్ అయిపోతే మనకి నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ స్టార్ట్ చేసుకుందాము. ఈ ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో లైక్ మనకి ఆస్క్ ఇంజిన్స్ అంటే లైక్ ఈ ఎల్ఎల్ఎమ్స్ అనమాట. లైక్ చాట్‌జీపీటీ గానీ, జెమినై గానీ వీటన్నిటి గురించి. లైక్ ఇక్కడ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ చాట్‌జీపీటీలో మీరు అడగొచ్చు లైక్ ఎలా వర్క్ చేస్తామని. ఎందుకంటే ఇది ఆస్క్ జీపీటీ అని ఇచ్చాడు కదా! దానికోసమే మనం దీన్ని ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం దీన్ని. ఇట్లా మనము క్వెషన్స్ అడిగి ఆన్సర్స్ తీసుకునే వీటిని మనం మన వెబ్‌సైట్స్‌ని ఆస్క్ ఇంజిన్స్‌లో ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఈ ప్రాసెస్ ఏంటి? దీని గురించి రేపు మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా అండి? ఈ అమెజాన్‌ది ఒకటే ఒకసారి చూడండి మీకేమన్నా లాగిన్ చేస్తే చూడండి. నాకైతే ప్రొడక్ట్స్ ఓకే అండి. మామూలుగా అది మీరేమన్నా చెయ్యాలి అనుకుంటే అక్కడి నుంచి చేసుకోవచ్చు. లేపోతే ఫ్లిప్‌కార్ట్ కూడా ఉంటది. ఇట్లా మనకి చాలా ఈ కామర్స్ సైట్స్ కూడా ఉన్నాయి. ఏమన్నా అఫిలియేట్ మార్కెటింగ్ చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు. లేదంటే దాన్ని గురించి అంత టైం ఏమి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఒక ఐడియా ఓకే. కోసం అంతే అది.